మొదలయ్యాయి. దేవుని కార్యాలు మన మధ్య అలిగిపోయిన దేవుడు, కలువరి శ్రమను అనుభవించిన దేవుడు, శిలువ యాగమైపోయిన దేవుడు నీ కొరకు సహించుకున్నాడు. ఏకీభవిద్దాం, అందరూ ఏకీభవిద్దాం. ఎవరు మౌనంగా ఉండక చేతులైన వైపు చాపి, అయ్యా మొదట నాకు సహనం ఇవ్వండి, ఆ తర్వాత నాకు సహాయం ఇవ్వండి. మొదట నాకు సహనం ఇవ్వండి, ఆ తర్వాత సమస్యల నుండి నాకు విడుదల ఇవ్వండి. మొదట నాకు సహనం ఇవ్వండి, ఆ తర్వాత నాకు సమాధానం ఇవ్వండి. అయ్యా మొదట నాకు సహనం ఇవ్వండి, ఆ తర్వాత సాహస కార్యాలు చేయండి. సహనమైన ఆభరణం అవ్వాలి, సహనమైన ఊపిరి అవ్వాలి, సహనమైన ఆయుధం అవ్వాలయ్యా. దావీదు ఓర్చుకున్నాడంట, యోసేపు సహించుకున్నాడంట, మొర్దెకై మౌనంగా ఉన్నాడంట, ఎస్తేరు లోబడిందంట సహనంతో. వీరందరి వెనక దాగి ఉన్న విజయం సహనములోనే ఉందంట. నాయనా, ఈరోజు మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రమయ్యా. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. తమ్ముడు, ప్రేమైన చెల్లి, తల్లి, కన్నులను మోసి నీ చేతులు పరములకు చాపి యేసయ్య నడుము నీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. సేవకురాలు ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీ ఘననామాన్ని స్మరణ చేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాసుని మీరు పెట్టి సహనమును గురించి ప్రభువా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాము. ప్రభు, నేటి వరకు ప్రభువా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా జీవితాలు బలభరితముగా ఉంచబడాలి అంటే నేర్చుకుంటున్నట్టు పాఠముల ప్రకారముగా మేము నడవగలగటానికి మీరు సహాయం చేయండి. ఇన్ని అమూల్యమైనటువంటి మాటలు వింటూ సహనము లేని వారముగా ప్రభువా, మాటి మాటికి కోపిష్టులుగా మేము ఉంటున్నామేమో, సరి చేయబడటానికి సహాయము చేయండి. సహనముతో ప్రార్థించినట్టు ప్రభా, మొర్దెకైను మేము చూస్తే ఏడుబడి చేసినట్లుగా మేము చూస్తూ ఉన్నాము. మా కుటుంబాలలో మేము ఏలుబడి చేయలేకపోవటానికి గల కారణాలను గురించి సూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు కదా నాయనా. మాకు మీరు సహనమును నేర్పించండి. సహనముతో కుటుంబాలను ఏలుబడి చేసేవారుగా మార్చండి. కలిగి ఉన్నదాన్ని ప్రభు గట్టిగా పట్టుకుంటానికి సహాయము చేయండి. వందల మంది పిల్లలు వచ్చి ఉన్నారు నాయన. సహనముని వీడి ఒకవేళ సమాధానాన్ని కోల్పోయారేమో, వీడి మీ కృపకు అపాత్రులుగా మార్చబడ్డామేమో, సహనమును వీడి తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేని స్థితిలో ఉన్నామేమో. ప్రభు, మా మేలు నిమిత్తముగా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నేటి దినమైనట్టి మాటలను బట్టి సహనమును మా జీవితములో కంఠ పుష్పముల వలె, వస్త్రముల వలె ధరించుకునే భాగ్యమును దయచేయండి. వస్త్రముల వలె సహనమును ధరించుకుంటానికి నిత్య సహాయమును దయచేయండి నాయన. ఈ మాటలు విన్నట్టు ప్రభు, ఈ వందల మంది ప్రజల జీవితాలలో సహనమును నేటి నుండి ప్రభు వారితో కూడా తీసుకొని వెళ్ళడానికి మీరు సహాయము చేయమని, ఈ రాత్రి కాలపు దీవెన ఆశీర్వాదాలతో నింపమని మరి ప్రాముఖ్యముగా వేడుకొనుచూ ఉన్నాము. ఇన్న మాటలు మా ఎల్లరి హృదయంలో
ఫలిస్తానికి సహాయము చెక్కమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెబుదాం. మహిమ కలిగిన రాకడ ఆయత్తపరుచు దేవునికి స్తోత్రాలు చెబుదాం. త్రిత్వ దేవుని స్తోత్రించదము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు